నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సేవ్ యానిమల్స్ అన్ని కూడా కొంతమంది ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మానవులకి ఎంతైతే ఈ భూమి మీద నివసించడానికి హక్కులు ఉన్నాయో యానిమల్స్ కూడా అంతే హక్కులు ఉన్నాయి. మనం వాటి ప్రపంచంలోకి వచ్చి మనం బతుకుతున్నామని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది నిరసన తెలుపుతూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకు వాళ్ళు ఈ రోడ్ల మీదకి వచ్చి యానిమల్స్ కోసం ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీరు ఎందుకు ముందుగా ఈ సేవ్ యానిమల్స్ అని చెప్పి కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు? ఏదైతే స్ట్రే డాగ్స్ అవ్వచ్చు, లేకుంటే ఈ డాగ్స్కి ఎవరైతే ఫీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి కూడా మీరు అంటూ ఉన్నారు. ఏం చెప్తారు ముఖ్యంగా ఈ సంఘటనల పైన? సుప్రీంకోర్టు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందండి. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే ఫీడర్స్ దాకా ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు ఫీడర్స్ దగ్గరకు కూడా వచ్చి వాళ్ళని అబ్యూస్ చేయడం అది స్టార్ట్ అయిందండి. అండ్ బేసిక్ రీజన్ ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటున్నారు. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎప్పుడు అయింది నెక్స్ట్ డేట్, దట్ వాజ్ అ సువోమోటో. అంటే ఏంటి, దెర్ వాజ్ నథింగ్, ఒక కేస్ ఫైల్ కానీ ఒక ఇది అవ్వడం కానీ ఏం జరగలేదు. ఇట్ వాజ్ అ డైరెక్టివ్ టేకెన్ బై ద జ్యుడిషియల్ సిస్టమ్. సువోమోటో తీసుకుని మేము డాగ్స్ అన్నింటినీ తీసేసేయాలి అని చెప్పేశారు. ఆఫ్టర్ దాట్ ప్రొటెస్ట్లు జరిగినాయి. యానిమల్ ఫీడర్స్ కానీ యానిమల్ లవర్స్ కానీ దే కేమ్ ఫార్వర్డ్, దే స్టూడ్ బై ద డాగ్స్. అండ్ దెన్ తర్వాత మళ్ళీ జడ్జ్మెంట్ చేంజ్ చేసింది, సేయింగ్ దట్ ఫీడర్స్కి ఏమీ హామ్ చేయొద్దు, ఫీడర్స్ పెట్టుకోవచ్చు, ఫీడింగ్ స్పాట్స్ మేము క్రియేట్ చేస్తాము, షెల్టర్స్ క్రియేట్ చేస్తాము అని అన్నారు. ఓకే, ఇఫ్ వాళ్ళు చెప్పిన పాయింట్కే వస్తే షెల్టర్స్ లేవు, జీరో. ఏదో కొద్ది గొప్ప ఎన్జిఓస్ ఉన్నాయి, ఏవైతే యాక్సిడెంట్ కేసెస్ కానీ, అబ్యూస్ కేసెస్ కానీ, క్రూయల్టీ కేసెస్ కానీ ఉన్న డాగ్స్ని తీసుకొని వాటిని హీల్ చేసిన తర్వాత స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్స్ ఇచ్చి మళ్ళీ అదే ప్లేస్లో వదలడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో వచ్చేది. సో వాళ్ళ బేసిక్ ప్లేస్ ఏంటి, అవి ఉండే ప్లేసే. అవి ఎక్కడ పుట్టాయో, అవి ఎక్కడ పెరుగుతున్నాయో, ఇప్పుడు మనకు దెబ్బ తగిలితే మనం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం కదా ఇంటికి. సేమ్ కేసు ఇది కూడా, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే అవి మొత్తం సేఫ్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసినట్టే మళ్ళీ బ్యాక్ వచ్చి అదే ప్లేస్లో ఉంటాయి అవి. అండ్ యానిమల్స్ ఆర్ టెరిటోరియల్ అండి. యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డాగ్స్ స్పెసిఫికలీ, జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం టెరిటోరియల్ కదా, ఓకే, మనం కూడా టెరిటోరియలే. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చేసి ఇది నా ఇల్లు అంటే మీరు ఒప్పుకోరు. సో దట్ మీన్స్ వీఆర్ టెరిటోరియల్. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ యానిమల్స్ ఆర్ టెరిటోరియల్. ఒక కుక్క ఏరియాకి ఆర్ ఆ పరిధి ఏదైతే ఉంటుందో ఇంకో డాగ్ని అది రానివ్వదు. అందుకనే డాగ్స్ ఫైట్ చేసుకుంటాయి. సో మనము డాగ్స్ ఎక్కువైపోతున్నాయి, అరుస్తున్నాయి. హ్యూమన్ బీయింగ్స్ ఇచ్చే సిల్లీ రీజన్స్. కుక్కలు అరుస్తుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుందంట ఒకళ్ళు మా కాలనీలో. కుక్కలు అరుస్తుంటే నాకు ఎగ్జాక్ట్లీ పండగల వరకు ఎందుకండి, న్యూ ఇయర్ 2 o'clock వరకు ఎంత క్రాకర్ సౌండ్స్ తెలుసా అండి. ఒక యానిమల్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, యానిమల్స్ కూడా కాదు, హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో దెర్ ఇస్ అ న్యూ దిస్ థింగ్ విచ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. హ్యూమన్స్కి వాల్యూ లేదు, వీళ్ళ యానిమల్ లవర్స్ అంటే ఓన్లీ యానిమల్స్ కోసమే ఆలోచిస్తారు. నో అండి, ఐ థింక్ ఎవరైతే యానిమల్ లవర్స్ ఉంటారో దే హ్యావ్ మోర్ కంపాషన్ towards all the species, including plants, trees, environment kuda. So please don't change the narrative by only sticking us with animals. We love everybody, all the living beings are equal for us. Ippudu maatlade reason entante vaatiki maatlade idi ledu, they are voiceless. వాళ్ళ కోసం మనం నించోవాలి. there is no other option. నేచర్లో బ్యాలెన్స్ జరిగిపోతే మాత్రం, ఇక కోవిడ్ కాదు కదండి, ఇంకొకటి ఏదో పెద్దది వస్తుంది. నేను అదైతే రాసిస్తున్నా, మార్క్ మై వర్డ్స్, బికాజ్ అది మనం తట్టుకునే శక్తి మనకు ఉండదు. నేచర్ అరావళి కూడా తీసుకోండి, హెచ్సియు మొన్న అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసాం, హెచ్సియు కూడా. సో ఈ అండ్ ఇంకోటి బేసిక్ కాన్సెప్ట్ అండి, హ్యూమన్ బీయింగ్స్ బ్రీద్ ఏం చేస్తారండి, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఫ్రీగా వస్తుందండి. మనకేంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని సిలిండర్లు కొనుక్కునే అలవాటు ఎక్కువైపోయింది. నిజంగా చెప్తున్నా, ఫ్రీగా వచ్చే చెట్లని కొట్టేస్తున్నారు, డబ్బులు పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కుంటున్నారు. కోవిడ్ అప్పుడు అదే జరిగింది కదా, సిలిండర్ లేవని ఎంతమంది చనిపోయినారు. సో ఎన్విరాన్మెంట్ని టచ్ చేస్తే మాత్రం కోవిడ్ లాంటివే వస్తాయి. ఒక కోవిడ్ మనకు సరిపోదు, ఇంకొకటి కోవిడ్కి బాబు లాంటిది ఏదో రావాలి. ఒక 5 ఏళ్ళు మనం లాకప్ అయిపోతే అప్పుడు సెట్ అవుతుంది, మళ్ళీ రివైవ్ అవుతుంది నేచర్. 5 years లాకపోవాలంటే. సో ఇంకో విషయం ఏంటంటే, రేబీస్ అనేది ఓన్లీ కుక్కల వల్లనే వస్తుంది అంటున్నారు. దానికి అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంకా కొన్ని ప్రాణుల దగ్గర నుండి కూడా రేబీస్ వస్తుంది. ఏం చెప్తారు? రేబీస్ కుక్కల నుంచే వస్తుంది అన్నది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. ఎందుకు తెలుసా, రేబీస్ కుక్కలకే వస్తుంది
కుక్కల వల్ల మనకు వస్తుందని ఎందుకు అంటున్నామంటే కుక్కలు ఆర్ ద మోస్ట్ క్లోజెస్ట్ టు హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం కుక్కని ఎత్తుకొని తిరుగుతా, కోతినైతే నేను ఎత్తుకొని తిరగలేను కదా. అండ్ ఇంకొకటి, కుక్కల్ని రోడ్ల మించి తీసేస్తే కోతులు కిందకు దిగుతాయండి. అండ్ కోతులు మోర్ అగ్రెసివ్, కోతులు మోర్ ఇంటరాక్టివ్. అవి ఏం కుక్కల్లాగా వచ్చి అంటే వెళ్ళదు, వచ్చి తల పిక్తుంది, మీ బ్యాగ్ లాగేసుకుంటుంది. అప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని అంటే అప్పుడు ఏం చేస్తారు? కుక్కల్ని తీసినట్టు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని విలేజెస్లో ఆల్రెడీ ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ని జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత విలేజ్లో మొత్తం కోతులు జ్వరపడినాయి. సో దీనికి ఇప్పుడు సర్పంచ్లు ఎవరైతే గెలిచారో వాళ్ళని మేము కోతులన్నీ పట్టిస్తూ ఉన్నామని చెప్పి ఒకటి మొన్న బాగా న్యూస్ వైరల్ అయింది. ఏం చెప్తారు? కాదండి, అన్నీ అలా క్లీన్ చేసుకుంటూ పోతే రేపు నువ్వు ఒక్కడివే ఉండి ఏం చేద్దామని? కో ఎగ్జిస్టెన్స్ ఎందుకు? ఇప్పుడు నేచర్లో బ్యాలెన్స్ అనేది ఉండాలండి. ఇప్పుడు సునామీ కానీ ఎందుకు వస్తుంది? సునామీ చెప్పండి. ఎర్త్ క్వేక్ వాటర్లో వచ్చినప్పుడు బయట చెట్లు లేనప్పుడు ఏమవుతుందంటే అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. చెట్టు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు జపాన్ మరి కట్టారు కదా సునామీకి. సో మనమే పాడు చేస్తున్నాం నేచర్ని. నేచర్ అన్నీ మనకి ఇచ్చిందండి, మనం న్యాచురల్గా తీసుకోవడం మనకు చేత కాదు. ప్లాస్టిక్ క్రియేట్ చేసాం ఈజీ అనేసి, కానీ ప్లాస్టిక్ వల్ల ఎంత రిపర్కషన్ అవుతుంది అది మనకు అవసరం లేదు. తర్వాత కుక్కలను క్లియర్ చేసేస్తాం, కోతులు వస్తాయి, కోతులను క్లియర్ చేస్తావు, నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా క్లియర్ చేస్తావు. ఇంకా ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? హ్యూమన్ బీయింగ్, వాట్ విల్ యూ డూ? తర్వాత ఇది బేసికలీ మన డౌన్ఫాల్కే కారణం, మన డౌన్ఫాల్కి ఇది పాత్వే. మనం తొందరగా పోవడానికి మనమే వేసుకుంటున్నాం కాంక్రీట్ రోడ్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇది ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓ డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపాషన్ లేదండి పిల్లలకి. తల్లిదండ్రులు ఎట్లా అంటే కుక్క కనిపిస్తే ఆవు కనిపిస్తే రాయేసి కొట్టు. నేను చూసిన పేరెంట్స్ని అట్లాంటి వాళ్ళని అలాగా తయారయ్యారు. రేపు పొద్దున వాడు సొసైటీకి ఎట్లాంటి అడిషన్ అవుతాడు మీరు ఆలోచించండి. ఇప్పుడు రేపిస్టులు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు, పైసా ఇచ్చేస్తే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. కుక్కకి కూడా రేప్ చేస్తున్నారు, మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. పప్పీస్కి పాయిజన్ పెట్టి చంపేసిన కేసెస్ నేను చూసిన, వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎక్కడ మీడియా ఇస్ ద ఓన్లీ మీడియం ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ద డీప్ రూటెడ్ ఇష్యూ దట్ ఈస్ కాజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఇది కుక్కలు క్రియేట్ చేసిన ఇష్యూ కాదు, మనుషులు క్రియేట్ చేసిన ఇష్యూ. మనం ఎంత టైం వేస్ట్ చేస్తామంటే అండి అనవసరమైన వాటికి. నిజంగా చెప్తున్నా కదా, అవసరం లేదు ఇది. అది ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. మేము ఇక్కడ రావడం కూడా మాకు అవసరం లేదు. ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ లైఫ్స్, రైట్? ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఇంపార్టెంట్. రేపు వచ్చే జనరేషన్కి ఇది కూడా లేదనుకోండి, ఏది జరిగితే అదే జరుగుతుంది అంటే రేపు మనకే ప్రాబ్లం వస్తుంది. మన లైఫ్ స్పాన్ 100 నుంచి 60కి ఎట్లా పడిపోయిందో 60 నుంచి 40కి పడిపోతుంది మనం చేసే ఇట్లాంటి పనుల వల్ల. సో ఫీడర్స్ని మీరు టచ్ చేయకండి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వల్ల కొద్దో గొప్ప అవి బతుకుతున్నాయి, మనుషులు కూడా బతుకుతున్నారు. ఫీడర్స్ గురించి మాత్రం ప్లీజ్ ఫీడర్స్ని టచ్ చేయకండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. అది వాళ్ళు చేసేది చాలా మంచి పని. మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా కూడా వాళ్ళని మాత్రం హామ్ చేయకండి. మీరు తిండి పెట్టకండి, ఎవరు ఫోర్స్ చేయట్లేదు. బట్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ ద ఫీడర్ హూ ఈస్ ఫీడింగ్ అ డాగ్ ఆర్ అన్ యానిమల్ ఆర్ వాట్ ఎవర్. నేను ఒక ముస్టోడికి తిండి పెట్టుకుంటే అది నా ఇష్టం, ఎవరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ పాస్ చేసిందో దానివల్ల దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ నాన్ ఫీడర్స్ అండ్ హేటర్స్ ఆల్సో సేయింగ్ దట్ సుప్రీంకోర్టు చెప్పింది అని. దట్ ఈస్ రాంగ్. ప్లీజ్ తెలుసుకోండి సెక్షన్స్ గురించి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా. అండ్ 7th జడ్జ్మెంట్ కోసం వీఆర్ వెరీ పాజిటివ్లీ వెయిటింగ్ దట్ వీ నీడ్ అ వెరీ win-win situation for both human beings as well as dogs. డాగ్స్కి అలాగ కేజ్లో పెట్టి ఉండాల్సిన దౌర్భాగ్యపు స్థితి మనం మాత్రం కల్పించే రీజన్ కాకూడదు. ఎందుకంటే మనకు ఎంత ఫ్రీడమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో డాగ్స్కి కానీ ఎనీ యానిమల్కి కానీ అంతే ఫ్రీడమ్ ఉండాలి. సో మీరేం చెప్తారండి? అంటే ఇప్పుడు డాగ్స్ ఆల్మోస్ట్ ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళిపోతున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వీధి కుక్కలు ఉండకూడదు అని చెప్పి కూడా తీసుకెళ్తున్నారు. ఒక సైడ్ చూసుకుంటే చాలామంది చిన్నపిల్లలకి ఈ వీధి కుక్కలల్లో అంటే వాటిని కరవడం కానీ ఇట్లాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ ఏర్పడడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు మీరు? ఒకటి ఫుడ్ లేకపోవడం, ఒకటి వాటర్ లేకపోవడం. అవి మనము ఏ విధంగా ఆకలి కోసం మనం కూడా ఇంటికి ఇప్పుడు ఆకలి మీద వస్తాము. ఆకలి వచ్చినప్పుడు అన్నం మనకి ఎవరైనా పెట్టకపోతే మనకు కూడా కోపం వస్తాయి కదా. మనం కూడా ఇప్పుడు 2 రోజులు మనకి కడుపు మార్చి చూడండి, మనం ఏ విధంగా రియాక్ట్ అయితే మన ఇంట్లో వాళ్ళతోని, అమ్మతోని కానీ నాన్నతోని కానీ ప్రేమగా మాట్లాడడం. అప్పుడు వాటికి కొంచెం అన్నము, ఒక తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి వాటి ఉండే జాగాలు మనం టచ్ చేయకుండా ఉంటే అవి మనల్ని ఏమీ అనవు. ఇవి చాలా వరకు మనం చూడొచ్చు. మీరు ఒక కుక్కను పెంచుకోనో లేక రోడ్డు మీద దానికి ఒక చిన్న అన్నం పెట్టి చూడండి, ఏమీ లేదు. ఒక్క బుక్క అన్నం పెట్టి చూడండి, తాగని కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి, అది మిమ్మల్ని ఎటువంటి హామ్ చేయదు. అది మీ పిల్లల్ని ఇంకా కాపాడుతూ ఉంటుంది.
రియల్గా చెప్పాలంటే ఏదైనా వెహికల్ వస్తూ ఉంటే దగ్గరికి పోయి నిల్చుంటుంది. అది మనం నేర్పాలి. పిల్లలకి మనం కంపాషన్ నేర్పిస్తే ఆటోమేటిక్గా అది ఆ కంపాషన్ అనేది వాళ్ళ యానిమల్ పట్ల చూడరు, అది హ్యూమన్స్ బీయింగ్స్ పట్ల కూడా వస్తుంది. అది అక్కడ ఒక పిట్ట కనబడ్డా అదే సింహమైనా కానీ వాళ్ళు ఆఖరికి పోయి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ కంపాషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే పిల్లలకి బీజం చిన్నగా ఉన్నప్పటి నుంచే నేర్పాలి. మనం కొట్టడం నేర్పిస్తే అదే వాళ్ళు పెద్దగైన తర్వాతకి అది కుక్కల పట్ల కాదు, అది ఎవరి పట్లనైనా వస్తుంది. ఒక ఏజ్ వరకు కుక్క కావచ్చు, తర్వాతకి స్కూల్లో కూడా అదే కొట్లాడడం నేర్చుకుంటారు, టీచర్కి ఎదురిచ్చి మాట్లాడతారు, పేరెంట్స్కి ఎదురిచ్చి మాట్లాడతారు. ఆ కంపాషన్ అనేది లేకపోతే అన్ని డాగ్స్ అలా రియాక్ట్ అవ్వడానికి కూడా ఇది ఒక రీజన్ అంటారా? అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈవెన్ పెద్దవాళ్ళు కూడా రాయిలతో కొట్టడం కానీ ఇట్లాంటివి చేస్తాం. అవును, అన్నం పెట్టకపోతే ఇప్పుడు మనమే చూడండి, మీరే ఒక 2 రోజులు కాదు ఒక్క పూట మీరు కరెక్ట్గా అన్నం తినకుండా ఉండండి, మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు? మీ బిహేవియర్ మీరే చూసుకోండి. అది 2 రోజులు కాదు 3 రోజులైనా కూడా అన్నం లేకుండా ఉండాలి, వాటర్ లేకుండా ఉండాలి అంటే ఎలా? దానికి తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి. మీ ఇంటి ముందు ఒక కుక్కను ఉన్నది, దానికి కొంచెం అన్నం పెట్టండి. మరీ కడుపు నిండా పెట్టకపోయినా పర్వాలేదు. మీరు ఒక 4 ఉన్నారనుకోండి కడుపులో, మీరు ఇంట్లో ఒక్కొక్క ముద్ద తీసి పక్కన పెట్టండి, అదే ముద్ద దానికి పెట్టండి. కంపల్సరీగా వాటికి హెల్ప్ అవుతుంది. వాటితో పాటు మీరు కూడా మిమ్మల్ని బ్రతికించుకున్నట్టు ఉంటుంది. మీ ఇంట్లోకి ఏ పాము రాకుండా చూసుకుంటుంది, ఎలక రాకుండా చూసుకుంటుంది, పందికొక్కు రాకుండా కూడా చూసుకుంటుంది. ఎందుకంటే అవి రాత్రంతా కాపలా చేస్తాయి. అవి పడుకోవండి, రాత్రి పూట కాపలా చేసేది ఒక కుక్క మాత్రమే. నిజంగా చెప్పి ఇప్పుడు మనం గూర్ఖాని పెట్టుకున్నాం, గూర్ఖా వచ్చి ఒక రౌండ్ వేసిపోతాడేమో, కానీ మిగతా అది మొత్తం ఆ టైం మొత్తం అంతా చేస్తుంది డాగ్ని రిమూవ్ చేస్తే సొసైటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే దొంగల నుంచి భయం రావచ్చు. మనకు తెలియదు, మొత్తం పెరిగిపోతుంది. క్రైమ్ రేట్ చాలా ఖచ్చితంగా పెరుగుతుంది. మనం ఎన్ని కెమెరాస్ అని పెట్టుకుంటాము, కెమెరాస్ నుంచి మనల్ని మనం కాపాడుకోలేము. జస్ట్ వీడియో రికార్డ్ అవుతుంది మాత్రమే. It can be proof, but we can't save ourselves. But when a dog is in the street, many can be saved. సో ఈ డాగ్స్ని ఇలా హింసించడం వల్ల, డాగ్స్ని అంటే స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేయడం వల్ల, లేకుంటే ఈ డాగ్స్ని ఇట్లా కొట్టడం వల్ల, లేదంటే ఇప్పుడు ఏ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఈ పిల్లల్ని అవ్వచ్చు లేకుంటే పెద్దవాళ్ళని అవ్వచ్చు అటాక్ చేసి కరుస్తూ ఉన్నాయో, వీటన్నిటిపైన కూడా మీరు ఏం చెప్తారు? మీ పర్స్పెక్షన్ ఏంటి? అలాగే ఈ సుప్రీంకోర్టు ఏదైతే చెప్తా ఉందో అంటే ఫీడ్ చేసే వాళ్ళని కూడా ఎవరు ఆపొద్దు, అంటే ఎవరి రైట్ వాళ్ళకైతే ఖచ్చితంగా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జంతువుల ఉన్నటువంటి ప్లేస్కి మనం హ్యూమన్ బీయింగ్స్ వచ్చి బతుకుతూ ఉన్నారు, సో వాటిని అనే రైట్ లేదు. సో ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు ఫైనల్గా మీరు? ఈ సుప్రీంకోర్టు కావచ్చు ఏదైతే నాన్ డాగ్ ఫీడర్స్ ఉన్నారో, అంటే డాగ్ ఫీడ్ చేయని వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు కూడా ఒక మెసేజ్ చేయాలంటే ఏం చెప్తారు? మీరు ఫీడ్ చేయకపోతే ఫీడ్ చేయకండి, కానీ ఎవరైనా ఫీడ్ చేస్తున్నారనుకోండి వాళ్ళని ఆపకండి, వాళ్ళని తిట్టకండి, వాళ్ళని కొట్టకండి. ఇప్పుడు ఫీడింగ్ ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఏమైపోతుందంటే ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అని అనుకుంటున్నారు తప్ప, కానీ వాళ్ళు అది ఇన్డెప్త్గా ఏం రాసింది అనేది కూడా చదవట్లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది అంతే, పెట్టకండి అంతే, కానీ దాంట్లో లోపల ఏం మ్యాటర్ ఇచ్చింది? ఫీడింగ్ పెట్టమని చెప్పింది. ఎవరెవరు ఫీడ్ చేస్తున్నారో ఫీడింగ్ పెట్టండి, కమ్యూనిటీలో డాగ్స్ని తీసేయడద్దు అని చెప్పారు. కమ్యూనిటీలో డాగ్స్ని రీలొకేట్ చేశారు. ఇప్పుడు రీలొకేటింగ్ మనకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ప్లేస్ పోయి వేరే దగ్గర ఒక కిరాయి ఇంట్లో బ్రతకాలి అంటే నాకు ఆ ఏరియా అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ ఏరియాలో ఉన్న మనుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం. అదే ఒక డాగ్ని తీసుకుపోయి ఎక్కడనో గుంపు ఉన్నది, ఇంకో గుంపు అక్కడ ముందే ఉన్నది, ఈ గుంపులో పోయి ఇది ఎక్కడ పోయి బ్రతుకుతుంది, అట్లా డాగ్ బైట్ ఎక్కువ అవుతుంది. దానికి భయం అవుతుంది. దానికి కూడా మనలాగా ఎలా భయం ఉంటుందో, యాంగర్ ఉంటుందో అన్నీ దానికి మనకన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనమే ఒక డాగ్ పక్కకి వెళ్ళి బండి తీస్తుంటే అది భయపడి పారిపోతుందా లేకుంటే దగ్గరకు వస్తుందా అండి? జస్ట్ ఎ కంపాషన్. అది దాని లోపల కూడా భయం ఉన్నది, అభద్రత బాగున్నది. దానికి ఇవ్వాల్సింది కొంచెం అన్నము, కొన్ని మంచినీళ్ళేనండి. మీరు ఏమి పెట్టగేయాల్సిన పని లేదు. దాని జాగ్రత్త అది బ్రతుకుతుంది. అది ఒకవేళ రిమూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు అండర్ గ్రౌండ్లో మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటకు వస్తుంది. అండర్ గ్రౌండ్లో ఉన్నవి ఇన్ఫెక్షన్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇఫ్ డాగ్స్ ఆర్ రిమూవ్డ్ కంప్లీట్లీ అండర్ గ్రౌండ్లో ఉన్న చెత్త, ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ ఏమున్నాయో అవన్నీ మనకు ఖచ్చితంగా అటాక్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే కేవలం డాగ్స్ నుండి రేబీస్ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అసలు యాక్చువల్గా వేటి నుంచి ఈ రేబీస్ అనేది వస్తుంది ఒకసారి చెప్పండి. ముఖ్యంగా డాగ్స్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? డాగ్స్ మనకి దగ్గరలో ఉన్నాయి. రియల్గా చెప్పాలంటే డాగ్స్ ఆర్ లివింగ్ ఆన్ ద స్ట్రీట్స్ కాబట్టి మనం డాగ్స్ని టార్గెట్ చేస్తున్నాం. అదే కోతి వచ్చి కరిచినా కూడా మనకి రేబీస్ వస్తుంది. కోతి కరిచినా కూడా మనం పోయి ఇంజెక్షన్స్ వేయించుకో, అంతకన్నా ఎక్కువ వేయించుకోవాలి. కానీ అది మనకి ఏంటంటే అవేర్నెస్ లేకుండా కోతుల్ని చెట్ల మీదనే చూసేసి మనము హ్యాపీగా అవి అక్కడనే ఉన్నాయి కదా అనుకుంటున్నాం. కానీ ఒకవేళ డాగ్స్ని తీసేస్తే కోతులే దిగిపోతాయి. కోతులు ఇంకా అగ్రెసివ్ అయిపోతాయి. అవి ఎట్లా అంటే ఫుడ్ కనబడిందా పిల్లల దగ్గర ఉన్న చేతిలో ఉంచెలు కూడా గుంజుకుంటుంది. డాగ్ ఏంటిది అంటే వెనకాల ఫుడ్ కవర్ కనబడితే ఫుడ్ అనుకొని అది వెనకాల వెళ్ళిపోతుంది. ఆకలి ఏదైనా కానీ ఏ జీవి కేవలం ఫుడ్ కోసమే చేస్తున్నది ఇది.
ఆ ఫుడ్ కనుక అది దొరికితే దాని జాగలో అది బ్రతుకుతుంది. అది మన దగ్గరకు అస్సలకే రాదు. నువ్వు దాని కడుపుని అన్నం పెట్టి మళ్ళీ నువ్వు ఎంత పెట్టినా కూడా రాదన్నా. ఇది క్లియర్ బికాస్ యానిమల్ బిహేవియర్ ఇస్ దట్. ఈవెన్ అ లయన్ ఆల్సో వన్స్ ఇట్ స్టమక్ ఇస్ ఫిల్డ్ ఇట్ విల్ నెవర్ హంట్. ఇది పక్కన నుంచి జింక నువ్వు ఏదన్నా దాని స్టమక్ ఫిల్ అయిందా అది మళ్ళీ పోయి హంట్ చేయదు. అంటిల్ ఇట్ ఇస్ స్టమక్ ఫిల్ కానంతసేపే అది పోరాటం చేస్తూ ఉన్నాయి. అది కూడా అదే విధంగా డాగ్ ఇప్పుడు పిల్లల్ని 3 ఏళ్ళ పిల్లల్ని 4 ఏళ్ళ పిల్లల్ని షాప్లో పోయి కవర్లతోని ఫుడ్ తీసుకొని రమ్మని చెప్తున్నారు. ఎందుకు 4 ఏళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు? 10 సంవత్సరాల పిల్లలకి బైక్ ఇస్తున్నారు. ఎందుకు స్కూటీ 10 సంవత్సరాల పిల్లలకి బైక్ ఇవ్వడం ఎందుకు? ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని నేను క్లియర్గా చూస్తున్నాను. బికాస్ పిల్లలకి ఏ ఏజ్కి ఇవ్వాల్సిందే బైక్ ఆ ఏజ్లోనే ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇంత? బికాస్ పేరెంట్స్కి కూడా తెలియట్లేదు ఏ ఏజ్ పిల్లల్ని షాప్కి తీసుకెళ్ళాలి, ఏ ఏజ్ పిల్లలకి బండి ఇవ్వాలనేది పేరెంట్స్కి కూడా లేదు. వాడు అడిగిండు, వాడు అల్లరి చేస్తున్నాడు కాబట్టి మేము వాడిని కామ్ చేయాలంటే వాడిని మేము వదిలేసేయాలి. రోడ్డు మీద వదిలేస్తే వాడు ఎట్లనైనా బ్రతకని. మనం మాత్రం ఇంట్లో ఉండి చూస్తాము. తర్వాత కుక్క కరిచింది, వాడు ఏం చేస్తున్నాడు రోడ్డు మీద? కుక్కని కొడుతున్నాడా, కుక్కతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది చూడట్లేదు. కుక్కని రాయిచ్చి 10 సార్లు కొడుతూనే ఉంటాడు. ఆ కుక్క ఏమనొద్దు. కానీ రివర్స్ అరిచింది అనుకో, కుక్క అరిచింది మా పిల్లగాని మీద, వాడు అంతకన్నా ముందు ఏం చేసిండు అది చూడాలి కదా. అందరము కుక్క అరిచింది, కుక్క కరుస్తుందనే చూస్తున్నాం. కానీ కుక్క కరవడానికి మన పిల్లవాళ్ళు మనమేమి ఆన్ చేస్తున్నాము, మనం ఎందుకు దాన్ని అగ్రివేట్ ఎందుకు చేసినాము అనేది అబ్జర్వ్ చేస్తే మనదే తప్పు ఎక్కువ ఉంటుంది. హ్యూమన్స్గా మన తప్పు ఎక్కువ ఉంటుంది. మనం దానికి ఫుడ్ ఇవ్వట్లేదు, దానికి వాటర్ లేదు, దానికి ఎండ కొట్టినా అట్లనే బతకాలి, వాన వచ్చినా అదే వానలో అది కూర్చోవాలి, చలికి అట్లనే ఉండాలి. మరి మనమందరం ఇళ్ళల్లో ఉంటున్నాం కానీ అందరూ ఇంట్లో పెంచుకోలేకపోయినా దేవుడు అనేది వాడు చూసుకున్నాడు. నేచర్ దాన్ని ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకుంటుంది. కానీ మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాము? నేచర్ అది ఏ జీవిని ఎలా విధంగా బ్రతకాలో ఆ విధంగా సృష్టించింది. అది రోడ్డు మీద బ్రతకాలని చెప్పొచ్చినప్పుడు అది బ్రతుకుతుంది. కానీ మనం ఇంటర్ఫియర్ అయిపోయి అది మన కాలనీలో కూడా ఉండొద్దు అని మనం తీసుకుంటున్న నిర్ణయాలు. ఇది మనము నేచర్కి అగేన్స్ట్గా పోదు. మనం ఇప్పుడు నేచర్కి అగేన్స్ట్గా పోతే నేచర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. మనం ఏ విధంగా భూమాతకు పిల్లలమో ప్రతి ఒక్క జీవి భూమాతకు పిల్లలే. ఖచ్చితంగా చెప్తున్నాను. మనం ఏ విధంగా భూమాతకు పిల్లలమో కుక్క, పిల్లి, ఎలుక అన్నీ కూడా అవే. కానీ మనం కుక్కని ఎందుకు సృష్టించిండు నేచర్ అనేది చూడాలి. ఎందుకంటే పాముల నుంచి రక్షణ ఇస్తుంది, ఎలకల నుంచి ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి ఒక్కసారి ఎలక వచ్చింది అనుకో ఇల్లు ధ్వంసం అయితే మీరు ఇల్లు కూడా కట్టుకున్నా మేము ఏం చేయలేం. మా పిల్లల్ని అండర్ గ్రౌండ్లో పెట్టేసింది అనుకో ఎడగిపోతారు. పందికొక్కలు దవ్వుతూ ఉంటాయి, ఎట్లయితుంది? కోతులు పైన కిందికి వస్తాయి. ఇవన్నిటి నుంచి వెళ్ళి రక్షణ ఎవరిస్తున్నారు అంటే ఒక డాగే ఇస్తుంది. డాగ్ అక్కడ సొసైటీలో ఉండడం ఇంపార్టెంట్. అక్కడ మనం ఏం చేయలేమన్నా. అసలుకి ఒక డాగ్ని రిమూవ్ చేస్తే మనకు వైరసెస్ ఎక్కువ అవుతాయి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క మలేరియా నుంచి దోమల నుంచి వస్తుంది అనుకుంటున్నారు, కానీ దే ఆర్ మచ్ మోర్. మనకి నేచర్ని అర్థం చేసుకునే తెలివి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ ఫీల్ దట్ వీఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, మేము చదువుకోవడం వల్ల మాకు నాలెడ్జ్ ఉంది. కానీ నేచర్ హ్యాస్ మోర్ నాలెడ్జ్ అండ్ యూనివర్స్ హ్యాస్ మచ్ మోర్ నాలెడ్జ్. ఓకేనా? సో ప్లీజ్ బీ కైండ్ అండ్ లెట్ దెమ్ లివ్. బీ కైండ్, లెట్ దెమ్ లివ్. ఇఫ్ నేచర్ టేక్స్ ఓవర్ వీ కాంట్ డూ ఎనీథింగ్. నేచర్ కంట్రోల్కి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హ్యూమన్స్ కూడా ఏమీ చేయలేము. ఇంట్లో కూర్చోవడమా లేకపోతే చచ్చిపోతామా ఏమి చేయలేము. అప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెప్పదు నేచర్కి. వీడు మంచోడు వీడు చెడ్డోడు అని చూడదు. టేక్ ఓవర్ చేసేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి మాత్రం మనం వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఇఫ్ డాగ్స్ నేచర్ని మనం టచ్ చేస్తే మాత్రం నేచర్ వీళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటుంది. ఒక పాయింట్ వరకే నేచర్ చూస్తుంది. వన్స్ ద నేచర్ టేక్స్ ఓవర్, neither no one will be, everyone will perish.